ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడని కాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో మీరు ఉంటూ ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనిదంలో ప్రార్థిస్తున్నాం. మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని, ధ్యానించాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా మరికి వందనాలు తెలియజేస్తూ మా యూట్యూబ్ చూసి మరి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు దేవుడి కృప పొందుకోవాలని మనస్ఫూర్తిగా మనసారకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు తెలుస్తూ దేవుడికి వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు. అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి, విశ్వాసంగా దీవించి ఆశ్రయించండి. ఈ వాక్యంతో మాట్లాడుతుండగా ప్రతి మాట, ప్రతి భాష నాయన నీరు ప్రభ ప్రతి హృదయములో నడిపించే మాలో భావము ఆశ్చర్యకార్యమే దయచేయమని, అద్భుతకార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, జ్ఞానమతో విశ్వాసంతో నడిపించే గొప్ప వరాలు దయచేయమని, ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని అనుకున్నా పరమ తండ్రి, ఆమేన్. రైతులండి, అందరికి వందనాలు. మరి ఈ రోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు, సత్యాలు ఇవ్వాలని ప్రభు పెరట మీకు వందనాలు చేస్తున్నాను. అంశం సంవత్సరం అంతా శృతించవలసిన కొన్ని విషయాలు. ఈ సంవత్సరం అంతా దేవుడిని స్తుతించావు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దేవుడు ఎంతవరకు నిన్ను భద్రత ఉంచాడు. మరి అక్కడున్న ఇషాకు మరి యేసేపు దీవించి పిలుతులో దీవించాడు. అక్కడ ఎంతో దీవించి ఆశీర్వదించాడు. నూతన విత్తగా, నూతన సృష్టిగా దీవించాడు. ప్రియమిట్లరా, ఇక్కడ ఆదికాండము 48 మరి 15లోకి వెళ్తే ఇక్కడ చూడండి, అతడు యేసేపు దీవించి నా పిలుతులైన అబ్రాహాము, ఇసాకు ఎవరిని ఎదుట నడుస్తూ ఉండరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను శోషించదరో అది దేవుడి అనగా సమస్తమును కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలకు ఆశ్రయించును కాక. మరి ఈ సంవత్సరం అంతా మరి పిల్లలకి దీవించబడాలంటే ఏం చేయాలండి? ఈ సంవత్సరం అంతా మరి దేవుడితో నడుచుకోవాలంట. మరి అక్కడున్న అబ్రాహాము, ఇసాకు ఎవరిని నడుస్తున్నారో ఆ దేవుడికి నేటి వరకు దేనికండి? ప్రతిరోజు ఈ రోజు రేపు నేటి వరకు దినదినమును కూడా సంవత్సరం అంతా దేవుని స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలని ఈ లేఖంలో రాయబడింది. నా పిలుతుల పేరు వారికి పెట్టబడినక భూమిని అందు వారికి బహుగా విస్తారించుదురు కనుక అని చెప్పను. యేసేపు ఎఫ్రాయిములోను తల మీద తండ్రిని కుడిసేయి పట్టుకొని చూసినప్పుడు అది నీకు ఇష్టమా కాక అని మనిషి తల మీద పెట్టుబడిని తన చేయి సాపి ఎఫ్రాయిములను తల మీదకు ఆ తండ్రి ఇట్లు కాదు, అతలే పెద్దవాడుని కుడిసేయి అతని మీదకి తల పెట్టుకొని అతను చెప్పను. తండ్రి మరి అబ్రాహాము తండ్రి తన బిడ్డలకి యేసేపుని దీవించాడు. అబ్రాహాం చేతుములను తల మీదకి ఇష్టంగా ఆయన మనిషి తల మీదకి పెట్టవాలని అనిచ్చాడు, చెయ్యి పట్టుకున్నాడు. మరి తండ్రి నవములో ఎరిగినట్లుగా మనం ఉండాలి. ఈ రోజులో తండ్రులు మర్చిపోతున్నారు. తండ్రి దీవిస్తే మనకి తెలియదు. మరి తండ్రి నిన్ను సంవత్సరం అంతా ప్రేమించాడు. నీ కష్టమైనా ప్రేమించాడు, నష్టమైనా ఆయన పోరాడి నీకు ఎంతో సంవత్సరం అంతా భద్రత ఉంచాడు. మరి అబ్రాహాము ఇస్సాకుని మరి ఎంతో ప్రేమించి ఆత్మీయంగా మరి యేసేపుని ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు. ప్రేమిట్లదా, మరి యేసేపు దీవించబడ్డాడు. అలాగే మనము కూడా దీవించబడాలి. ఇస్సాకు లాగా మరి ఎవరైనా నడుస్తున్నారు, ఇషాక తండ్రి బాములో నడిచినవాడు, చక్కగా ఎరుగునవాడు, తెలుసునవాడు. అలాగా ఉంటే మన స్థిరకాల శిరునములతో సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారని ఈ లేఖంలో రాయబడింది. ప్రియమైన పెట్టారా, మరి అదే విషయంలోనూ ఇంతవరకు నిన్ను కాసే కాపుతాలు ఉంచాడు సంవత్సరం అంతా. మరి ఇంతవరకు క్షమించి దేవుడికి స్తోత్రాలు చెప్పావా లేదా? ఆ విషయంలోకి వెళ్తాం. చూడండి, సంఖ్యాకాండము 14:19 ఐగుప్తుల నుండి వచ్చిన మొదలుకొని ఇది వరకు ఈ ప్రజ దోషములకు ప్రవహించినప్పుడు నీవు కృపాసతిని బట్టి మా దోషములకి దయచేసి క్షమించమని వారితో చెప్పగా యెహోవా మాటకు నేను క్షమించి ఉన్నాను. మరి అక్కడ ఉన్న ఐగుప్తు దేశంలో మొదలుకొని ఇది వరకు అక్కడ యెహోవాను క్షమించబట్టడం, అక్కడ క్షమించాడు. ప్రజలను క్షమించి అక్కడ భూమి అంతటా మహిమలతో నిండుకున్నారు. నేను ఐగుప్త దేశం అరణ్యములను నేను చూసిన క్రియలు మహిమలకు చూసిన మనుషులకు 10 మారులకు ఈ మాట వినక పరిశోధించను.
10 సార్లు మాటగా పరిశోధించాడు, క్షమించేశాడు, క్షేమంగా ఉండిచ్చాడు. సంవత్సరం అంతా క్షేమంగా ఉండిచ్చి నా సేవకుని కాలేబుకు మంచి మనసు కలిగి పూర్ణ మనసుదనంట సేవకుడు అండి. మరి కాలేబు అనే మంచి మనసు ఉన్నవాడు. మరి పూర్ణ హేతువుతో సంసరించి హేతుల చేత ఆ దేశములు ఆశ పెట్టలేదు. అతడుకు స్వాతపరుచుడు సంగతులన్నీ దేవుడు విరిగినట్లుగా దేవుళ్ళు కొనసాగించే స్వాతపరుచుకున్నాడు. స్వాతపరుచుకుని మరి ఆ కాలేబు మంచి మనసు సేవకుడు. అలాగ ప్రార్థించే ఉండాలి, ప్రార్థించే గుణం ఉండాలి, ప్రార్థించే లక్షణం ఉండాలి, ప్రార్థించే నడిపించే తత్వం ఉండాలి. అలాగుంటే మోషేనికి అరపరునకు ఇలాగా మరి ఉండాలి. మరి నాకు ఈరోజమ్మ గుణుకులు సరుకుతూ చెడ్డ మాటలు నేను ఎంతవరకు సహించలేను. వీళ్ళు గుణుకుంటారు, గుణుకోకూడదు, సునుకోకూడదు. మరి మోషే లేక ప్రయాణం చేసినంతట్లను ఆయన ప్రయాణం అంతట్లోనూ సంచరించే దాంట్లోనూ దేవుడు ఎంత శోషించాడు. అలాగే మన జీవితకాలంతో ఉండాలని ఇక్కడ దేవుడు శృతించే మార్గం ఉండాలి. ఆదరించాలి, ప్రేమించాలి. ఆయన నామములు ఎరిగినట్లు ఉంటే దేవుడి కృప మనకి ఎప్పుడైనా ఉంటుందని ఈ లేఖంలో రాయబడింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలకు రక్షణ దయచే ప్రభా, సాక్షి వారికి సహాయం చేసి ఆశ్రయించండి. ఈ లోకంలో మాకు ఆశించింది ఏదో ప్రభా నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభులను ఎంతవరకు శోషించా సంవత్సరం అంత ప్రభా ఈయన 3 నెలలంతా ప్రభావం శోషించి కుటుంబాలను ఆశ్రయించి అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభావం అయా మన ప్రభా అబ్రాహ్ము ధరక ఇస్సాకు యేసేపు తోడైనట్లు దీవించబడినట్లుగా అనేక బిడ్డలకు దీవించబడినట్లుగా సాక్షి వాడికి సహాయం తెచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మాకు ఆశించింది ప్రభా ప్రతి బాధతో ఇబ్బందులతో రోగులతో ఉన్న హాస్పిటల్ను ప్రభావ ప్రార్థిస్తుంది తండ్రి. దయగల తండ్రి వాళ్ళందరూ క్షేమగినట్లుగా ఆశీస్సులు నింపమని గొప్ప కార్యం దేశం ప్రార్థిస్తున్నాం. నాయన నిశ్శబ్దం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభా సాధ్యమంత వరకు సహాయం ఆశీస్సులు నింపమని ప్రార్థిస్తున్నాం. నాయన అనేక బిడ్డల ప్రభా ఈ లోకంలో గొప్ప కార్యం తెచ్చని ఆశ్రయించమని మేలు చేయడం తండ్రి. ప్రతి రోగిని స్వస్థపరచండి, ప్రతి రోగి ఆదరించండి. హాస్పిటల్లో పేషెంట్ల ప్రభా క్షేమంగా ఉన్నట్లుగా అలాగే ప్రభా పెట్టుబడి పెట్టిన వాళ్ళ ప్రభా వ్యాపారస్తులు దీవించండి. అలాగే ప్రభా వ్యవహార సంబంధాల ప్రభావ కావాల్సిన ప్రభా ప్రభుత్వం హాస్పిటల్ కానీ ప్రభుత్వం ప్రభా ద్వారాగా ఎక్కడన్నా ఆశపడుతున్నారో యవన కాలంలో ఉన్న యవనస్తులు అందరూ దీవించి ఆశ్రయించండి. ప్రతి తల్లిదండ్రులు అలాగే ప్రభా డ్రైవర్లు ప్రయాణం అంతటా తోడుగునండి. అలాగే ప్రభా వ్యవసాయ రైతులు అందరూ దీవెనండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి తల్లులు ఆత్మలను వాళ్ళందరూ క్షేమంగా సాక్షి వాడికి సహాయం చేసి ఆశ్రయించి ప్రేమించి గొప్ప కార్యం తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధ ఆత్మ పెట్టమని వేడుకుంటున్నాం మన తండ్రి. ఆమె ప్రజలండి అందరికీ